guys, welcome back to my YouTube channel. సో ఈరోజు మార్నింగే లేసేసా లైక్ 5:30కి ఐ మీన్ 5 లేసా అండ్ ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. లైక్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయా, స్నానం చేసి బ్రష్ చేసేసుకొని అంతా ఫ్రెష్ అప్ అయిపోయాననమాట. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది, షూట్ ఉంది, రెండు ఉన్నాయన్నమాట. సో నేను ఈ రెండు ఎలా మేనేజ్ చేస్తాను, డే ఇన్ మై లైఫ్ లాగా నేను ఈ వీడియో అయితే చేయబోతున్నాను. ఎక్కువ లెంత్ లేకుండా చిన్నగా షార్ట్ కట్లో నేను మీకు చూపించబోతున్నాను. ఎవ్రీథింగ్ చూపించకపోయినా హౌ ఐ మేనేజ్ అన్న రూపంలో అయితే చూపిస్తాను డెఫినెట్లీ. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో ఎస్, ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఫర్ వ్లాగింగ్ దిస్ వ్లాగ్ అనమాట. యా, సో ఇప్పుడు నేను ఇంట్లోనే శారీ అండ్ మేకప్ ఇంట్లోనే వేసుకొని పోతున్నా. ఎందుకు అంటే నాకు లేట్ అవ్వకుండా ఉంటుంది లొకేషన్లో అండ్ హడావిడి ఉండకుండా ఉంటుంది. వెళ్ళగానే షూటింగ్ చేసేసుకొని డైరెక్ట్ నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పటికైతే నేను ఏం శారీ వేసుకుంటున్నాను, ఎలా మేకప్ వేసుకుంటున్నాను అదంతా కూడా చూపిస్తా. సో వై లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా షార్ట్ కట్ వీడియోస్ పెడతాను. లెంత్ అవ్వకుండా ఉంటుంది, మీకు కూడా బోర్ కూడా అవ్వకుండా ఉంటుందన్నమాట. సో యా, కంటిన్యూ ద వ్లాగ్. సో దిస్ వాజ్ ద శారీ దట్ ఐమ్ వేరింగ్. ఇట్స్ మై ఫేవరెట్ కలర్. సో ఈ రెండు కాంబినేషన్లో ఇప్పుడు నేను వేసుకొని పోతున్నాను అనమాట. సో ఎస్, దిస్ వాజ్ ద శారీ ఐమ్ వేరింగ్ నౌ. లెట్ మీ షో యూ ఆఫ్టర్ వేరింగ్ ఇట్. చూడండి, ఇట్స్ 5:55 నౌ. So I have to go. Moisturizer apply చేసా వచ్చేవా? ఇప్పుడు నేను బేస్ వేసుకొని వచ్చేస్తా. ఓకే, లెట్స్ గో. మొత్తానికైతే ఇలా రెడీ అయిపోయినాను ఇంట్లోనే. సో టైం కూడా ఇట్స్ 6:30 అవుతుంది. సో ఇప్పుడు నేను టీ తాగుతున్నా, మా అమ్మ టీ చేసింది. సో టీ తాగుతున్నాను. టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోతా. అండ్ నా లగేజ్ కూడా ఏం లేదు, అదొక బ్యాగే. బికాజ్ నేను డైరెక్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతాను కాబట్టి ఐఎమ్ నాట్ క్యారింగ్ ఎనీ లగేజ్. సో డైరెక్ట్గా వెళ్ళిపోదామని చెప్పి. సో ఎస్, దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. అండ్ హెయిర్ అంతా వేసుకున్నాక ఇంకొకసారి ఫైనల్ లుక్ చూపించేస్తా. అండ్ లాస్ట్కి ఒక సీన్ ఏదిగానే ఉందో జస్ట్ అట్లా బీటీఎస్ చూపించేస్తా. అండ్ ఎస్, లెట్స్ గో. సో మాకెప్పుడు హౌస్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఆ హౌస్లో అవుతుంది షూట్ మాకు. సో ఇదంతా లొకేషన్ అండ్ ఇది కూడా ఒక హౌస్. లైక్ ఇదంతా సెటప్ అనమాట ఇదంతా బేసికలీ. సో ఇది ఎస్. సో నా వేరే ఈటీవీ సీరియల్ అయితే ఇందులో అవుతుంది అనమాట. అందాల రాక్షసి సీరియల్ అయితే ఇందులో అవుతుంది. 6:30కి టెలికాస్ట్ అవుతుంది. సో అదైతే అందులో అవుతుంది. సో ఇప్పుడే అందరూ వస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా, వెహికల్స్ అన్నీ వస్తున్నాయి. యా గైజ్, ఐ కేమ్ బ్యాక్ టు మై లొకేషన్కి అయితే వచ్చినాను. ఎవ్రీథింగ్ ఈజ్ డన్. నా మేకప్, హెయిర్ అన్నీ అయిపోయాయి. ఓన్లీ నా హెయిర్ ఒక్కటి ఉంది. సో హెయిర్ అంతా అయిపోయాక ఫైనల్ లుక్ చూపించేస్తాను. లెట్స్ గో. చేయండి మిర్రర్ని అయితే. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. సో యా, సో ఇలా కర్ల్స్ లైట్గా ఒకటే సీన్ కాబట్టి ఇలా కర్ల్స్ పెట్టించేసుకున్నా.
సో యెస్ గైస్, సో నా షూట్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. సో నేను డైరెక్ట్ ఎగ్జామ్ హాల్‌కి వెళ్తున్నాను కాబట్టి మాకు ఎగ్జామ్ 2:00 ఉంటుంది కాబట్టి లంచ్ చేయడానికి కుదరదు. సో అందుకని చెప్పేసి షూట్ లొకేషన్‌లోనే ఫాస్ట్‌గా లంచ్ తినేస్తున్నాననమాట. మళ్ళీ ఆకలి అవ్వకుండా ఉండాలి మధ్యలో, ఎగ్జామ్ మధ్యలో అని చెప్పి. సో యెస్, అక్కడనే వెహికల్ తీసేసుకొని అండ్ వెహికల్ అయితే ఎక్కేసాను. అండ్ వెహికల్‌లో నా పరిస్థితి చూడండి, నిజంగా ఐ బీన్ స్టడీయింగ్ అనమాట. అండ్ చదివే ఇంట్రెస్ట్ లేకపోయినా చదవాలి, ఎందుకంటే ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే చదవాలి కాబట్టి. సో యెస్, సో యాహ్, అలా చదువుతూ తిక్కలేస్తుంది నాకైతే. ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. బట్ స్టిల్ ఇట్స్ లైక్ మ్యాండేటరీ అండ్ ఇంపార్టెంట్ కాబట్టి అలా చదివేస్తున్నాను. యాహ్. ఎగ్జామ్ అయిపోయింది. సో కేఎఫ్సీకి వచ్చాను. సో ఎస్, ఫీలింగ్ సో హంగ్రీ అండ్ షూట్ నుంచి డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళాను కాబట్టి చాలా ఆకలిస్తుంది ప్రాపర్ ఫుడ్ లేకుండా ఉన్నందుకు. సో అందుకని చెప్పేసి కొంచెం కేఎఫ్సీ తిందామని, ఆకలి అవుతుందని వచ్చాను అనమాట. నా అవతారం చూస్తే మీకు అర్థమై ఉంటుంది, నేను ఇంటికి వచ్చేసిన అనమాట. సో ఎప్పుడైనా డ్రెస్ చేంజ్ చేసుకున్నా, బేసిక్లీ అంత వీడియోస్ పెట్టలేకపోయాను, లైక్ తినేది అవన్నీ కూడా. బట్ ట్రావెలింగ్లో నాకు అసలే కుదరలేదు, బట్ పెట్టినాను మీకు కొన్ని. సో ఎస్, సో ఫుల్ హెడేక్ వస్తుంది అనమాట. మార్నింగ్ నుంచి చాలా హెక్టిక్గా ఉంది నాకు డే అనేది. అయిపోయింది మొత్తానికైతే. సో కొంచెం హెడేక్కి కొంచెం టీ తాగేసి మంచిగా కొంచెం అన్నం తినేసి పడుకోవాలి, బికాజ్ ఫుల్ ఆఫ్ రెస్ట్ తీసుకోవాలిగా. ఇంకొక ఎగ్జామ్ ఉంది ఎల్లుండి. సో అదనమాట. సో నేను షూట్ ఎగ్జామ్ ఇలా మేనేజ్ చేస్తాను. ఎందుకంటే నేను ఎగ్జామ్ హాల్లో ఎందుకు షూట్ చేయాలి అంటే, షూట్ చేయనియరు మనల్ని, బికాజ్ అదంతే, షూట్ చేయనియరు అది. Bye guys.